వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వినియోగించిన ఫోన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసే సమయంలో పోలీసులకు ఫోన్ దొరకలేదు. వంశీ వ్యక్తిగత సహాయకుడి ఫోన్ మాత్రమే స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వంశీ ఫోన్ దొరికితే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. వంశీ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతూ పోలీసులు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం అనుమతి రాగానే హైదరాబాద్, విజయవాడలోని వంశీ ఇళ్లలో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. పోలీసుల దృష్టి మరల్చేందుకు వంశీ రెగ్యులర్ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్స్ లోనే మాట్లాడుతుంటారని సమాచారం. ఈ నేపథ్యంలో ఫోన్ కు సంబంధించి ఐపీడీఆర్ వివరాలు రాబట్టనున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఆరితేరిన వంశీ పోలీసుల అదుపులోనూ ఇదే పంథా కొనసాగించారు. ఆహారమేమీ తీసుకోకుండా నీరసించిపోతే ఆస్పత్రికి తరలిస్తారని, కోర్టుకు తీసుకెళ్లే ప్రక్రియ ఆలస్యమవుతుందని ఎత్తువేశారు. అందుకే కావాలని పోలీస్ స్టేషన్లో అల్పాహారం కానీ, భోజనం కానీ చేయలేదు. వంశీని న్యాయమూర్తి ఎదుట శుక్రవారం ప్రవేశపెట్టారని భావించినా ఆయన ఎత్తులు తెలుసుకున్న పోలీసులు గురువారం రాత్రే తీసుకెళ్లారు. కోర్టు రిమాండ్ విధించిన తర్వాత విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. అక్కడ ఆయన ఎవ్వరినీ కలవకుండా ప్రత్యేక సెల్లో ఉంచారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన భార్య ములాఖాత్లో కలిసి వెళ్లారు. అపహరణ కేసులో వివరాలు రాబట్టేందుకు నిందితుల్ని కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై సోమవారం వాదనలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసు 4వ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉండగా అట్రాసిటీ సెక్షన్లు ఉండడంతో ఎస్సీ ఎస్టీ కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానానికి ఈ కేసు బదిలీ కానుంది. సత్యవర్ధన్ను బెదిరించిన కేసులో పోలీసులు మరో 2ని అరెస్టు చేశారు. కేసరపల్లికి చెందిన గంటా వీర్రాజుతో పాటు పెదహూటపల్లికి చెందిన వేల్పూరి వంశీని అరెస్టు చేశారు. వీరికి సైతం న్యాయస్థానం రిమాండ్ విధించింది. మిగిలిన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో వారి కోసం గాలింపు జరుగుతోంది. టవర్ లొకేషన్ల ఆధారంగా త్వరలోనే వీరిని అరెస్టు చేస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు.